హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు సింపుల్గా మిషన్ ఎంబ్రాయిడరీ అండ్ చాలా సింపుల్గా మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే చూపిస్తాను. కొన్ని ఫ్యాన్సీ శారీస్కి అయితే మనం వర్క్ చేయించుకోవాలనుకుంటాం, కానీ క్లాతుల మీద కొన్ని క్లాతులకి సెట్ అవ్వదండి. కానీ ఈ మిషన్ ఎంబ్రాయిడరీ ఏంటంటే చాలా ప్లెయిన్ జార్జెట్ అయినా షిఫాన్ అయినా దేని మీద అయినా మిషన్ ఎంబ్రాయిడరీ వేయచ్చు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వేయచ్చు, కానీ మగ్గం వర్క్ వేయొచ్చండి. కాకపోతే ఏంటంటే క్లాత్ అనేది పిగులుతుంది, అందుకని వేయించుకోకపోవడమే బెటరు. ఇది చూడండి, ఈ మిషన్ ఎంబ్రాయిడరీ ఏంటంటే మనం శారీలో సేమ్ బుటీస్ ఉన్నాయి కదా, అదే బుటీని తీసుకొని మనం కట్ వర్క్ లాగా చేయించి ఆ కట్ వర్క్కి ఓన్లీ సింపుల్గా వర్క్ వేయించాను. మీరు ఇది గమనించండి, సింపుల్గా అండి. శారీలో బుటీ కూడా సేమ్ అదే బుటీ అదే స్టైల్లో ఉంది. మిషన్ ఎంబ్రాయిడరీ బెనిఫిట్ అయితే అదండి. ఇది మన శారీలో ఎలా ఉందో అలా హ్యాండ్స్కి మాత్రం బుటీస్ వేయించేసి నెక్ వరకు సింపుల్గా వేశాను. చూడండి, మీకు దీనికైతే డిఫరెన్స్ ఏమీ తెలియదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వేశారు. ఓకేనా. నెక్స్ట్ అయితే మీకు అదే ఇలాగే మగ్గం వర్క్ కూడా అండి. అది శారీ అయితే 5000 6000, కానీ అది వర్క్ హెవీగా బాగుండదు వద్దు అన్నారు, కానీ సింపుల్గా వేయించుకోండి అని చెప్పి నేనే ప్రిఫర్ చేశాను. ఇదైతే ఓన్లీ కట్ బీడ్ మీద మనం సింపుల్గా వేసానండి. ఇది నెక్ వరకే అట్లా మనకి ఒక కట్ బీడ్ లైన్ లాగా వేసి, కట్ బీడ్ అనేది చాలా ఇదిగా వేసాను. చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తాను. చూసారా, కట్ బీడు పూసతోటి ఒక సింగిల్ లైన్ లాగా. హ్యాండ్స్కి ఏంటంటే బార్డర్ ఉంది, ఆ బార్డర్కి పైన లైన్స్ అనేది పెట్టించాను. లైన్స్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, ఆ లైన్ కూడా వేసుకున్నా కానీ చాలా స్టైల్గా ఉందండి. ఇది బ్లౌజ్ వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. ఓకేనా. సేమ్ ఇలాగే సింపుల్గా వేయించుకోవచ్చు అండి. సింపుల్ శారీస్ అయినా కొంచెం కాస్ట్లీ శారీస్కైనా సింపుల్గా ఇలా వేయించుకుంటే చాలా బాగుంటాయి. మనకేంటంటే శారీ కన్నా బ్లౌజ్ వల్లే లుక్ వస్తుంది శారీ. ఓకేనా. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.